హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల్లోనే కాదు ఆయన సేవా కార్యక్రమాలు కూడా వీరాభిమానులు ఉంటారు. ఈరోజు మన స్టూడియోలో అలాంటి ఒక వీరాభిమాని మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్, మీ పేరు అండ్ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు అన్ని వివరాలు చెప్పండి. మేడం. నా పేరు నామన నాగభూషణం. మాది ఈస్ట్ గోదావరి డిస్టిక్, రాజోల్ నియోజకవర్గం, సకినేటిపల్లి మండలం, సకినేటిపల్లి గ్రామం మాది. ఓకే, మీరు రాజోల్ నుంచి వచ్చారు. రాజోల్ నుంచి వచ్చాను. అయితే మీరు మెగాస్టార్ చిరంజీవికి ఎలా ఫ్యాన్ అయ్యారు? ఏ మూవీ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? చిరంజీవి మాకు ఊహ తెలిసేటప్పటికే చిరంజీవి గారు అభిమానం అయిపోయామండి. అప్పట్లో మాకు మా ఊర్లో పాత చిన్న థియేటర్ టూరింగ్ హాల్ ఒకటి ఉండేది. చిన్నతనంలో ఆ సినిమా చూడటం నాకు ఒక ఐడియా ఏంటంటే రక్త సింధూరం ఆ టైపులో మాట అండి. అక్కడి నుంచి చిరంజీవి గారు అభిమానిగా కొనసాగి నాకు మా తల్లిదండ్రులు నా పేరు నాగభూషణం అని పెడతానంటే చిన్నతనంలోనే మనం 6 years కానప్పుడు పేరు ఇప్పుడైతే మీకు 4 yearsగా వేస్తున్నారండి స్కూల్లో. 6 years టైంలోనే నాకు చిరంజీవి పెడితేనే కానీ నేను స్కూల్కి వెళ్ళను అంటే అప్పట్లో మా నాన్నగారు మనల్ని కొట్టడం అలా చేయటం. ఆ రోజు చిరంజీవి పేరు రాశానని చెప్పి మాస్టర్ చెప్పడం, మేము దానికి ఫస్ట్ ఒక రోజు 2 రోజులు చిరంజీవి అంటాం, ఓకే అంటాం. తర్వాత నుంచి నాగభూషణం అంటాం. మేము మొండికి వేస్తే మాస్టర్ కూడా మమ్మల్ని మందలించడం జరిగింది. అంత అభిమానం. ప్లస్ అప్పటి నుంచి తర్వాత క్రమేపీ మాకు వచ్చి కొద్దిగా 4th 5th ఆ టైంలోకి వచ్చేటప్పటికి ప్రతి చిరంజీవి గారి బర్త్డేకి మా ఊర్లో మా ఫాదర్లు మాకు ఆ రిలేషన్ మాకంటే కొంత ముందు తరం వాళ్ళు చిరంజీవి గారి పుట్టినరోజుకి సినిమాలు వేయటం మంచి గ్రాండ్గా పండగ వేళ కింద జరిగేదండి. మేము చిన్నవాళ్ళం అప్పటికి. వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పి మేమేం చేసేవాళ్ళం అంటే అప్పట్లో ఏంటంటే తల మీద కుర్రోళ్ళందరం కలిపి మా స్టూడెంట్స్ అంతా చాక్లెట్లు పంచి పెడతాలని అక్కడి నుంచి చిన్నతనం నుంచి మేము స్టార్ట్ చేసామండి చిరంజీవి గారి బర్త్డే కార్యక్రమాలు. అలాగా క్రమేపీ చిరంజీవి గారి అభిమానులుగా కాకుండా భక్తులుగా మారామన్నమాట. స్కూళ్ళు మా పేరెంట్స్ కూడా మేము చిరంజీవి గారి సినిమా రిలీజ్ వస్తుందంటే మేము 6th class 7th class ఆ టైం నుంచి కూడా చిరంజీవి గారి సినిమా వస్తుందంటే మమ్మల్ని మా పేరెంట్స్ కొంత ఆ రోజు స్కూల్ మానిపించి మేము మొండికేసి ఏడ్చేసేవాళ్ళం అన్నమాట అప్పట్లోనే. అంటే చిరంజీవి గారి సినిమా అనేటప్పటికి అప్పుడు మేము ఆ రోజుల నుంచి కూడా చిరంజీవి గారి సినిమాలు చూడటం, చిరంజీవి గారు బాటలోనే నడవటం, చిరంజీవి గారు అడుగుజాడల్లోనే వెళ్ళినట్టు వెళ్ళామన్నమాట అప్పటి నుంచి మాకు. అలాగే క్రమేపీ ఏంటంటే చిరంజీవి గారి ఆలోచనల మేరకు నడుచుకున్నాం కూడా ఇంతవరకు. ఎక్కడ కూడా గొడవలకు వెళ్ళటానికి కానీ వేరే ఊరితో డెలిగేషన్స్ కానీ ఆ టైప్ ఉండదండి మాది సేవా మార్గం. గ్రేట్ అండి. అయితే మీ ఫ్యామిలీ గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. మా ఫ్యామిలీ మధ్యతరగతి కుటుంబం, మిడిల్ ఫ్యామిలీ. అయితే ఏదండి నేను వస్తే నాకు ఇంచుమించు చిన్నతనంలో మా నాన్నగారు కాలం చేశారు. చేసిన తర్వాత మా నాన్నగారు కొబ్బరికాయ వ్యాపారం, అదే రకంగా నేను కొబ్బరికాయ వ్యాపారం చేసుకుంటూ అలాగా మాకు ఒక చెల్లి, ఒక మదరు. తర్వాత నాకు మ్యారేడ్ అయిందండి. మ్యారేడ్ కూడా మీకు చిరంజీవి గారి ఊర్లోనే చేసుకోవాలని ఒక తాపత్రయం నాకు చాలా గట్టిగా పోషించి చిరంజీవి గారి ఊర్లోనే మీరు పెళ్లి చేసుకోవాలని మొగల్తూరు చేసుకోవాలని. మొగల్తూరు పక్క విలేజ్ అంటే 4 kilometers ఉంటుందండి మార్తూరు సేరేపల్లి నుంచి. చిరంజీవి గారి ఊరు దగ్గరలోనే చిరంజీవి గారి స్నేహితుడు సత్యప్రసాద్ గారి ఇంటి దగ్గరలోనే చేసుకున్నమాట. అయితే నాగభూషణం గారు, మేము ఒకటి విన్నాము, ఏమంటే మీ పిల్లలకు కూడా మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు పెట్టుకున్నారంట. అదే చెప్తున్నాను. మా మిస్సెస్ పేరు పద్మ అండి. అయితే పెళ్ళికి చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి అటాచ్ చేసుకోవాలి పేరు అనుకుంటే కనుక శ్రీజా పద్మజ కింద పెట్టి శ్రీజా పద్మజ కింద మా మిస్సెస్ పేరు అండి. మా అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టిన తర్వాత నాగ వెంకట పవన్ అంటే కళ్యాణ్ గారి పేరు కలిసేలాగా నాగ వెంకట పవన్ అని పెట్టాను. తర్వాత మా పాప హనుమాన్ జయంతి రోజున పుట్టింది. అంజనాదేవి గారి పేరు పెడతారు అనుకునేటప్పటికి కొద్దిగా నక్షత్రాల్లో కలవలేదు అంటే అప్పుడు ఏం చేసాం, దీక్షిత ఉపాసన గారికి పేరు అటాచ్మెంట్ చేసి ఇంకొక ఫ్యామిలీ మెంబర్ దీక్షిత ఉపాసన గారిని అంటే మొత్తం టోటల్ వైడ్ నేను పెట్టుకున్నారు చిరంజీవి గారి పేరు అనుకున్నది నాకు కలగలేదు అప్పట్లో. నా ఫ్యామిలీ అందరికీ అటాచ్మెంట్ చేసాం. మా మిస్సెస్కి శ్రీజా పద్మజ కింద, మా బాబుకి ఏమో నాగ వెంకట పవన్, మా పాపకి దీక్షిత ఉపాసన. దాంతో పాటు నాకు ఒక హెల్త్ ఒకటి ఉండిపోయింది. చిరంజీవి గారి మదర్ గారి పేరు పెట్టుకుందారనుకున్నాను, అంజనాదేవి గారి పేరు అంటే మా పాపకి పెడతారంటే నక్షత్రాల్లో కలవలేదు అన్నారండి. అదే నాకు హెల్త్ కింద ఉండిపోయి ఇంకొక 2 years తర్వాత అదే చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఏదో సేవా కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా ఇంటి దగ్గర హౌస్ దగ్గరలోనే అంజనా డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ అని పెట్టి ఒక 5 rupees తగ్గించి
సర్వీస్ చేస్తున్నాం సార్ మేడం. ఓ గ్రేట్ అండి. అయితే మేము ఒకటి విన్నాము, మీ రాజోల్లో వరదలు వచ్చినా రాత్రైనా పగలైనా ఏ టైం అయినా వాటర్ ట్యాంక్ ఫ్రీగా కావాలంటే మీ పేరే గుర్తొస్తుందంట. సో దాని గురించి చెప్పండి. అది ఎలాగంటే మేడం, మా ఏరియా కొంత కోస్టల్ ఏరియా, త్రాగునీటి సమస్య బాగా ఎక్కువ ఉంటుంది. అంతర్వేది, గొంది, రామేశ్వరం, గుడిమల, అలాగ దేవస్థానం, కేశదాస్పురం, టోటల్ కాన్స్టిట్యున్సీలో తీర ప్రాంతం మాది, చివరి ప్రాంతం అండి రాజుల కాన్స్టిట్యున్సీ అనేది. గత అనాదిగా ఇప్పటి నుంచి కూడా వాటర్తో చాలామంది జనాలు ఇబ్బంది పడిపోయి బిందులు ఎట్టుకుని మీకు భూమి లోపల గొయ్యి కింద పెట్టుకుని దాంట్లోంచి వాటర్ తీసుకుంటాం, చాలా ఇబ్బంది చూశాను. ఓకే. చూసి ఒక రోజుని అలా సరే మనం ఒక వాటర్ ట్యాంకర్ కొంటే బాగుంటుందేమో అనే ఉద్దేశంతోటిగా దానికి కూడా చిన్న ఇన్స్పిరేషన్ చెప్తానండి. చెప్పండి. స్వామినాయుడు గారు కళ్యాణ్ గారు, చిరంజీవి గారి బర్త్డేలకి, చరణ్ బాబు బర్త్డేలకి, ఆ రోజు రామ్ చరణ్ గారి బర్త్డే రోజు మనం వాటర్ సర్వీస్ చేయాలి అని చేశారండి ఫోన్. ఓకే సార్ ఒక్కరోజు స్వామినాయుడు గారు నాకు చేసినంటే, సార్ ఒక్కరోజు కాదు సార్ లైఫ్ లాంగ్ తిప్పుతారనుకుంటున్నాను అని చెప్పాను. ఎలాగా అన్నారండి ఆయన. ఒక వాటర్ ట్యాంకర్ కొందారనుకుంటుంటే, అబ్బా చాలా మంచి అవి మీకు ఆలోచన అండి, అది దాన్ని ముందుకు తీసుకెళ్ళండి, మా నుంచి మేము ఏమైనా చేయించమంటారా అని అడిగారండి. అవసరం లేదు సార్, మేము నా వరకు నేను కొంత వేసుకుంటా, చిరంజీవి గారి అభిమానించే అభిమానులు కాదు భక్తులు అయితే కనుక మా రాజా కాన్స్టిట్యున్సీలో బాగా ఎక్కువ మంది ఉన్నారు. చిరంజీవి గారిని కానీ, కళ్యాణ్ గారిని కానీ, చరణ్ బాబుని కానీ గుండెల్లో పెట్టి చూసుకునే భక్తులు అయితే మా ఊర్లో ఎక్కువ ఉన్నారు, మా కాన్స్టిట్యున్సీ. నాకు ఈ ఆలోచన వచ్చింది మన ఒక జనసేన చిరంజీవి సేవా సమితి తరపున, మరియు జనసేన పార్టీకి కూడా ఇది ఉపయోగపడాలి, ప్రజలందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఒక వాటర్ ట్యాంకర్ని నిర్మిస్తున్నాము అని చెప్పి ఒక స్టెప్ ఎదురుకేసేటప్పటికి తలకు ఒక 5,000, తలకు 10,000, ఎవరి సైకి 500 రూపాయల దాకా డొనేషన్ చేసి మేము ఆ రోజు 2,30,000 రూపాయలతో వాటర్ ట్యాంకర్ కొన్నామండి. కొని కందులు దుర్గేష్ గారిని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు అండి అప్పటికి, ప్రజెంట్ ఇప్పుడు అయితే మినిస్టర్ అనుకోండి, దుర్గేష్ గారిని పిలిచి ఆయన చేతుల మీద మేము వాటర్ ట్యాంకర్ ఓపెన్ చేయటం, పైగా ప్రముఖ నాయకులందరూ కూడా జిల్లాల నుంచి అందరూ కూడా వచ్చారు, పెద్ద నాయకులందరూ. తర్వాత క్రమేపీ అలాగా ప్రతిరోజు దాతలు ఎవరైనా ఉంటే దాతల సహకారం తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఈరోజు మేము ఈ ఫలానా యాంకర్ గారు ఈరోజు ఇచ్చారు అని చెప్పి మేము ప్రతిరోజు స్టిల్ తిప్పిన రోజున ఎవరైనా ఇస్తే వాళ్ళ పేరు రాస్తాం. లేని రోజు అయితే కనుక నేనే పెట్టుకుంటాను. లేని రోజు మీరు స్వయంగా నా సొంత డబ్బులు పెట్టుకుని, ఎందుకంటే మనం ఎవరు వాటర్ కావాలంటారు, దాతలు లేరని చెప్పేసి ఆపడం జరగని పని. మరి మనం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, చిరంజీవి గారిని చరణ్ బాబుని ప్రజల్లో ఉంచాలి అని సేవాకారం. ఇది చిరంజీవి గారు చూపించినటువంటి సేవా మార్గాన్ని మనం నడుచుకుంటే ఎదురుకు వెళ్ళాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అలాగే ఉండి సుమారు ఇప్పటికి 39 నెలల్లో జరిగిందండి. 39 నెలల నుంచి కూడా మేము కంటిన్యూ, మీకు ఏమన్నా ఒకవేళ బాగా తిరగకుండా ఉంటే ఏమన్నా ఒక 30 రోజులు, 40, 50 రోజులు అంత మించి తప్ప కనమ అన్ని రోజులు కూడా మీకు ప్రజల్లో ఉంటుంది. తర్వాత ఇంకేంటంటే ఎవరిదైనా లేనంటూ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒకవేళ వాటర్ సమస్య ఉండి మ్యారేజ్కి వాటర్ లేదు అండి మాకు అంటే కనుక వాళ్ళకి కూడా మనం పంపిస్తాం, మ్యారేజ్ ఫంక్షన్ కూడా పట్టుకెళ్తారు చాలా. అంతే కదండి, ఇప్పుడు నీరు అనేది బేసిక్ నీడ్ కదా, ఎవరికైనా మంచి నీరు అనేది చాలా అవసరం. అలాంటిది మీరు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అండి. అయితే మీరు ఇలా సర్వీస్ చేస్తుంటారు కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఏ రకమైన తోడ్పాటు, అంటే ఏ రకమైన వాళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తారు? మా ఇంట్లో అయితే కనుక ఫుల్గా కోఆపరేట్ చేస్తారండి. ఎందుకంటే మా నా నుంచి కానీ మా ఫ్యామిలీ, మా మిస్సెస్ కానీ, మా ఇంట్లో అందరూ కూడా మనం ఒకరికి సేవ చేస్తే 10 రూపాయలు సాయం చేసాం, భగవంతుడు మనకి భగవంతుడు 10 రూపాయలు సాయం చేస్తే ఇంకో 15 రూపాయలు మనకి అటాచ్మెంట్ భగవంతుడు మనకి వేరే మార్గం చూపిస్తాడు. ఈరోజు నేను చిన్న స్థాయి నుంచి, చిన్న కుటుంబం నుంచి వచ్చానండి, కానీ ఈరోజు 10 మందికి పెట్టేలాగా మంచి ఎదరకు 10 మందికి ఉపయోగపడని ఆలోచన అయితే నాకు ఉన్నది. అట్లయితే మీ ఊర్లో ఇవన్నీ సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తుంటారు కదా, మిమ్మల్ని ఇంకా ఎలా చూస్తారు? సెలబ్రిటీ చాలా మంది, ఇందులో చాలా మంది నాకు వయసులో చిన్నవాడిని అయినా చాలా మంది ఇలా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ 2 చేతులతో పెద్ద వయసు వాళ్ళు కానీ ఎవరైనా సరే 2 చేతులు, బాబు నువ్వు పలానా రోజు నాకు బ్లడ్ ఇప్పించావు, లేకపోతే పలానా రోజు మాకు వాటర్ సర్వీస్ చేసావు, లేదా పలానా టైంలో మాకు కోవిడ్ టైంలో మాకు ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చారు, మీరు అంత మంచి పనులు చేశారు, మీ వల్ల మా కుటుంబంలో ఇది మంచి జరిగింది, అది మంచి జరిగింది అంటే నాకు చాలా హ్యాపీ అని. ఎందుకంటే నాకు ఈరోజు వాళ్ళు అలాగా మమ్మల్ని ఒక గౌరవమైన స్థానంలో చూస్తున్నారని దానికి కారణం చిరంజీవి గారు లేకపోతే నేను ఈరోజు ఇక్కడికి రానండి, చిరంజీవి గారు లేకపోతే నేను అనేది లేదు. ఎక్కడో మేము ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటా అలా మా స్వార్థం కోసం మేము బతకవలసి వచ్చింది.
ట్రూ అండి. చిరంజీవి గారి ఆదర్శంతోనే మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా గ్రేట్. మేము వరదల టైంలో కూడా ఆ వరద వచ్చింది మీకు కనీసం వరదలోకి అవతల పడవలు వేసుకుని కానీ వెళ్ళలేరండి. మేము వాటర్ ట్యాంకర్ని ప్రజలకు ఆ టైంలో వరదల టైంలో వాటర్ వెళ్తుంది కదండి. అవును. దానికోసం ఏంటంటే మీకు రిస్క్ చేసి వాటర్ ట్యాంకర్ని రోడ్డు ద్వారా వెళ్ళిపోయేలా మార్గం మాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అండి వరదల్లో కూడా వాటర్ సర్వీస్ చేస్తాం. దానికి వాటర్ ట్యాంకర్ దాంట్లోకి వెళ్ళడం వల్ల ఇంచుమించు 30,000 రూపాయలు సుమారు 40,000 రూపాయల దాకా ట్రాక్టర్ రిపేర్ చేయించుకున్న తర్వాత ఇది అయిపోయిన తర్వాత అయినా సరే దాన్ని మేము లెక్క చేయకుండా ప్రజలకు ఉపయోగపడాలి, పార్టీకి ద్వారాగా మనం ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో. అలాగైతే ఈ సేవా కార్యక్రమాల కోసం ఇప్పుడు ఏమైనా ఫండ్స్ వస్తాయా పార్టీ తరఫు నుంచి, లేకుంటే మీరు ఓన్గా ఏమైనా పెట్టుకుంటారా? అది ఎలా అంటే పార్టీ నుంచి అంతవరకు మేము కూడా ఏది ఆశించలేదు. పార్టీకి మనం ఏం చేసామన్నా తీసుకెయ్యాలి అనుకున్నాం తప్ప పార్టీ నుంచి మనం ఏం తీసుకున్నాం అన్నది కాదు. దాంతో ఏంటంటే ఇందాక చెప్పాను మీకు, మా కాన్స్టిట్యున్సీలో కానీ ఎవరైనా పుట్టినరోజు జరిగినా లేకపోతే పెళ్లి రోజుకి కానీ ఇలాంటి కొంతమంది ఆ రోజు మేము స్పాన్సర్స్ మేము చేస్తాం, ఆ రోజు ఎవరికైనా ఏ రోజు ఎవరికైనా పంపుతున్నారా అంటే పంపుతున్నాము అంటే రేపు పొద్దున్న లేకపోతే రేపు మా పేరు పెట్టుకుంటే ముందు రోజు చెప్పడం కొంతమంది చెప్తారు. కొంతమంది పేర్లు చెప్పి కూడా కొంతమంది ఇవ్వలేని బాబుతో అంటే తర్వాత ఇవ్వలేని కూడా చాలా మంది ఉన్నాయి. పేర్లు పెట్టిన కూడా చాలా మంది కొంతమంది పైగా మీరు వేసుకొని చేసిన రోజు కానీ ఎవరు లేకపోయినా వస్తే కనుక ఖచ్చితంగా 100% పంపుతానండి. ఖచ్చితంగా తీరాలి. ఎందుకంటే చిరంజీవి గారు కళ్యాణ్ గారికి గౌరవం తెచ్చడం కోసం నేను ఎంత కష్టమైనా పడతాను. నా జీవితాంతం కూడా వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ కోసమే నేను జీవిస్తున్నాను. అంటే నా కుటుంబం కోసం జీవిస్తున్నాను, అలాగే చిరంజీవి గారికి మంచి పేరు రావాలని మాత్రం నేను ఎదరికెళ్తాను. అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు కదా, సో ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన విజయంలో మీ పాత్ర ఎంత ఉంది? 100%. ఎలాగంటే మా సాయి శక్తుల మా కాన్స్టిట్యున్సీలందరికీ కూడా వాటర్ ట్యాంకర్ అవుతే కనుక జనసేన పార్టీకి ఓట్లు వేయడంలో కొంతవరకు కీలకమైంది. అవుట్ ఆఫ్ క్యాండిడేట్స్ దీనికి జనసేన పార్టీ వాళ్ళు లేకపోతే తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు అని చెప్పి ఎప్పుడు కూడా మేము చూడలేదండి. వాటర్ కావాలి, ఈ 2 రోజుల నుంచి మాకు కుళాయి రావట్లేదు, లేకపోతే 20 రోజుల నుంచి వాటర్ రావట్లేదు, 25 రోజులు సుమారు కూడా అంటున్నప్పుడు మీకు వెంటనే స్పందించి వాళ్ళ మన పార్టీకి ఓటేస్తారా లేదా, వాళ్ళ మన పార్టీ వాళ్ళ కాదా అని ఇప్పుడు ఏ రోజు చూడకుండా ఎప్పుడు ఆలోచించకుండా ఇమీడియట్లీ వాళ్ళు ఎవరైతే ఫోన్ చేసి వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి వెంటనే పంపించడం. రాత్రి 11 గంటల వేళల్లో కూడా పంపించిందండి. వేసవికాలం ఎండలలోంచి బయటికి జనాలు రాలేని సందర్భంలో కూడా మేము అదనంగా డ్రైవర్లకి డబ్బులు ఇచ్చి అవసరమైతే మీకు వాళ్ళని ఏదో రకంగా డబ్బులు ఆశ చూపించి జాగ్రత్తగా ఎక్కువ కిరాయిలు జీతాలు ఇచ్చి మేము తిప్పడం జరిగిందండి. అయితే పవన్ కళ్యాణ్ గారు దిండిలో ఒక సభ జరిగినప్పుడు మీ గురించి స్పెషల్గా కొన్ని మాటలు మాట్లాడారు. అది మేము కూడా విన్నామండి. చాలా బాగా ఆయన మిమ్మల్ని పొగిడారు. అది విన్నాక మీ స్పందన ఏంటి? నా స్పందన కంటే ఇంకా అవదలేదండి. ఎందుకంటే నాకనే కాదు మొత్తం కాన్స్టిట్యున్సీ అందరూ కూడా ఇలాగా నాగభూషణం పేరు ఇలా కళ్యాణ్ గారి నోట వచ్చింది అనేది ఒక చాలా నా గురించి అయితే నేను చెప్పవసరం లేదు. నేను కానీ నా కుటుంబంలో కానీ ఇంకెంతగా మన జనం ధన్యమైందిరా బాబు, ఇటువంటి మనం చేసిన దానికంటే కళ్యాణ్ గారి దేవుళ్ళు అంటే నోట మనకు రావటం అంటే మేము చాలా ఆనందం. నాతో కండా అప్పుడు ప్రజలందరూ ఎంత స్పందన అంటే కళ్యాణ్ గారి మాట నోట నాగభూషణం మాట అసలు చాలా అండి. అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఇలా కళ్యాణ్ గారు కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తిస్తారు. అలాగే ఇప్పుడు ఏదో నేను ఒక ఛానల్లో ఒక లైన్లోకి వెళ్తున్నాను, అలాగే అందరూ కూడా పార్టీని బలోపేతం చేసేలాగా సేవా కార్యక్రమాలు చేస్తే కనుక కళ్యాణ్ గారు చిరంజీవి గారు వీళ్ళు ఎప్పుడు కూడా ఖచ్చితంగా గుర్తిస్తారు. అయితే రీసెంట్గా సగినేటిపల్లి నీటి సంస్థ అధ్యక్షులుగా మీరు ఎన్నికయ్యారు కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. దాని గురించి మీ స్పందన? నేను జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము పార్టీ కోసం కష్టపడి ఒక మాటలో చెప్పాలి, జనసేన కంటే చిరంజీవి గారి కుటుంబం కళ్యాణ్ గారి కుటుంబం కోసం వాళ్ళు ఏ దారి చూపితే అది వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంతో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము పార్టీలోనే ఉండి పార్టీ కోసం కొనసాగుతూ పార్టీకి అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాం. అంటే వరద వచ్చిందనుకోండి, వరద వస్తే జనసేన పార్టీ తరపున చిరంజీవి సేవా సమితి తరపున వరదల ప్రాంతాల్లో అయితే వచ్చిందో వాళ్ళకి కాయగూరలు, కిరాణా సరుకులు, భోజనాలు ఇలాంటివి పంచిపెడుతుంటామండి. అలాగే పార్టీ తరపున ఏ కార్యక్రమాలు ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది అయినా ఒక మా రాజర్ కాన్స్టిట్యున్సీలో మలికిపురం ఒకరికి, సకినేటిపల్లిలో ఒక ఇద్దరికి మేము జనసేన పార్టీ మరియు చిరంజీవి సేవా సమితి తరపున ముగ్గురు, ఒక అతనికి ఇల్లు కట్టుకుపోతే అతనికి సిమెంట్ సామాగ్రి మరియు ఇతర సామాగ్రి ఇచ్చి అతనికి ఇల్లు కట్టుకోవడానికి సహాయపడ్డాం. అలాగే సకినేటిపల్లిలో
ఒక వికలాంగుడికి మాట ఇల్లు కూలిపోయిన పరిస్థితులు ఉంటే అతనికి కూడా మేము ఇల్లు కడతాం. అలాగే ఇంకా సగినడిపల్లిలోకి ఇద్దరు మాట మొత్తం ముగ్గురికి మేము జనసేన పార్టీ మరియు చిరంజీవి సేవా సంస్థ తరపున ముగ్గురు ఇల్లులు కట్టుకోవడానికి సహాయం చేసి అలా ఈరోజు ఇల్లు కట్టుకుని అందరూ సరదాగా ఉంటే వాళ్ళని చూస్తేనే మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. అంటే అందరు దాతల సహకారం ప్లస్ మేము సహకారం చేసుకుని మేము ప్రతిదీ కూడా అందరిని ఇంక్లూడ్ చేస్తామండి. మీ సేవా కార్యక్రమాలు మేము ఎన్ని వింటున్నామంటే ఇంకా దుప్పట్లు పంచే కార్యక్రమం అయితే మీరు చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో చేశారు. అవునండి. అంటే ఇది మెగా ఫ్యామిలీ హీరో చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు బర్త్డేలకి, అలాగే నాగబాబు గారు, సాయిధరం, ప్రతి హీరోకి కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఆనవాయితీకి ఎప్పటి నుంచి వస్తుందండి. వస్త్రదానం చేయాలి, వస్త్రదానం చేస్తే చిరంజీవి గారి కుటుంబానికి మంచిది, చేసిన మనకి కూడా భగవంతుడు మంచిది అని చెప్పి ఉద్దేశంతో చిరంజీవి గారి పేరు మీద చేస్తాం. అలాగే ప్రతి చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, కళ్యాణ్ గారి బర్త్డేలకి కూడా మొక్కలు నాటి కార్యక్రమం అయితే ప్రతి సంవత్సరం జరుగుతుందండి. దానివల్ల ఏంటంటే మీకు మా ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్ అవనా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ అవనా, స్కూళ్ళు కానీ మొత్తం ఆల్మోస్ట్ ఎండి ఆఫీసులు, హాస్పిటల్ అన్నీ కూడా మేము పాతిన మొక్కలు ఎక్కువ ఉంటాయండి అక్కడ. అంటే పర్యావరణాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము దాన్ని ఆనవాయితీగా చేసుకుంటూ వస్తాం. పర్యావరణాన్ని కాపాడేందుకు కూడా మీ పాత్ర ఎంత గొప్పగా ఉంది. అయితే ఈ అన్ని బర్త్డేస్ అన్ని మీరు సెలబ్రేట్ చేస్తుంటారు మెగా ఫ్యామిలీవి. మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ది కూడా బర్త్డే సెలబ్రేట్ చేస్తారా? మా ఫ్యామిలీ నెంబర్ కంటే ఇప్పుడు నా బర్త్డేకి చాలా మంది అడుగుతారు, నీ బర్త్డే ఏంటి అంటారు. చిరంజీవి గారి బర్త్డే నా బర్త్డే ఆగస్టు, నా యాక్చువల్లీ నా బర్త్డే ఆగస్టు 4వ తారీఖున. అయితే నేను ఆగస్టు 4వ తారీఖుని సెలబ్రేషన్ కానీ అది నేను చాలా దూరంగా ఉంటా. కాకపోతే ఏదో కొంతమంది స్నేహితులు అయితే చిన్న అలా నడుపుతారు కానీ ఆగస్టు 22వ తారీఖు అనేది నాకు చిన్న ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అదే నా పండగ రోజు, అదే నా పుట్టినరోజు కూడా. ఓకే. సో మీరు ఇలా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందులోకి యాడ్ అవుతారా? 100% మా ఫ్యామిలీ కోఆపరేషన్ అయితే ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే లేకపోతే వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే మనకి కార్యక్రమాలు చేయలేము, ఎదురికి మనం ఈ రకంగా రాలేమండి. ఓకే, కమింగ్ టు మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన సేవా కార్యక్రమాల్లో మొట్టమొదటిది బ్లడ్ బ్యాంక్. సో బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ బ్యాంక్ క్యాంప్స్లో మీ పాత్ర లేదు. మాకు అదే మీకు కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, చరణ్ బాబు బర్త్డేలో ఖచ్చితంగా బ్లడ్ క్యాంపులు అనేది మా సైకినడిపల్లి, మలికిపురం, రాజోలు ఇలాగ మా కాన్స్టిట్యున్సీలు అన్ని మండలాల్లోనూ కూడా ప్రతిసారి పెడతారండి. మా మండలంలోకి వచ్చేది ఖచ్చితంగా 100% మేము క్యాంప్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మా రాజోలు కాన్స్టిట్యున్సీ అంటేనే ఇందాక చెప్పినట్టు మీకు చిరంజీవి గారు భక్తులు ఎక్కువ అండి అక్కడ. ఎక్కడ ఉన్నా లేకపోయినా రాజోలు కాన్స్టిట్యున్సీలో 4 మండలాల్లో 4 ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా జరుగుతాయి. బ్లడ్ క్యాంపులు కానీ, వైద్య శిబిరాలు కానీ. మా ఊరికి అయితే ఇంచుమించు ఒక 20 క్యాంపులు చేసామండి ఇప్పుడు దాకా. ప్రతిసారి కూడా 70 మంది, 80 మంది, 100 మంది, 120 మంది అలాగా. ఇప్పుడు కూడా మాకు క్యాంప్ పెట్టినప్పుడల్లా కూడా చిరంజీవి గారు, కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానులతో వచ్చి రక్తదానం స్వచ్ఛందంగా వచ్చి అభిమానులందరూ కూడా రక్తదానం చేస్తారు. దాన్ని మనం ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులలో పాలకొల్లు, అమలాపురం, భీమవరం బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. వాళ్ళతోటి ముందు మనం చెప్తామన్నమాట, మనం ఈరోజు ఒక 50 యూనిట్ ఇచ్చామంటే మనం ఎప్పుడైతే ఎవరికైతే మనం డోనర్ చేసాడో అతను ఖచ్చితంగా ఒక ప్యాకెట్కి 2 ప్యాకెట్లు ఇవ్వాలనేది మేము అతనితో ఇవ్వాలండి. ఎందుకంటే ఆపద సమయంలో ఉపయోగపడతానికి ఈ రోజు మనకి ఇస్తున్నాడు, వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చెప్తే వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేస్తారండి. ఓకే, నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. మీరైతే బ్లడ్ బ్యాంక్లో మంచి పాత్రని పోషిస్తున్నారు. వాళ్ళకు కూడా అవగాహన ఎలా కల్పిస్తారు? బ్లడ్ ఇవ్వడం అంటే రక్తాన్ని దానం చేయడం అనేది ఎంత గొప్ప విషయమో మీరు ఎలా వాళ్ళకి చెప్తారు? అంటే మేము చెప్పడం కంట ఇది మాకు చిరంజీవి గారు చూపించిన మార్గం అండి. అది అందరికీ కూడా చిరంజీవి గారు 98లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించారండి. అప్పుడు మేము ఇంకా రోడ్డు ఎక్కి ఎక్కుతుందో ఉన్నాం. సేమ్ మేము చిరంజీవి సేవా సమితి స్థాపించింది కూడా అదే సంవత్సరం 1998 అండి. అప్పుడు మేము స్కూల్ చిన్నవాళ్ళు అండి. అప్పుడు బాగా చిన్న టైంలోనే మేము ఫ్యాన్స్గా మేము కుర్రలందరూ కూడా మా ఫ్రెండ్స్ స్కూల్లో అందరూ కూడా మేము అప్పుడు దీన్ని ఫ్యాన్స్ స్థాపించడం అలాగా క్రమేపీ అలాగా ఎదురుకెళ్ళామన్నమాట. ఇక బ్లడ్ ఇవ్వాలని ఆలోచన అయితే కనుక మా ఊర్లో క్యాంపు ఆటోమేటిక్గా క్యాంప్ చేస్తున్నప్పుడు కొంతమందికి అవగాహన వచ్చేస్తుందండి. బ్లడ్ క్యాంప్ పెడుతున్నారు వీళ్ళు, బ్లడ్ ఇవ్వటం వల్ల ఇలా మంచిది అని. పార్టీలకు అతీతంగా కూడా చాలామంది వచ్చి మా దగ్గరికి క్యాంపులు వేస్తారు. మేము కళ్యాణ్ గారి బర్త్డేలకు కానీ ఇట్లు పెట్టినప్పుడు కొంతమంది బయట పార్టీలకు అతీతంగా వచ్చి అన్న పాలన రోజులు మీరు మాకు ఉపయోగపడ్డారు కాబట్టి మేము మీకు క్యాంపులో బ్లడ్ ఇస్తున్నాం అని చెప్పి అందులో స్వచ్ఛందంగా చాలా కూడా మీకు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, ఇంకా బ్లడ్ బ్యాంకుల్లో ఇవన్నీ మీకు ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగింది, ఎవరికైనా అవసరం ఉంది బ్లడ్, దానికి మీరు హెల్ప్ చేసినప్పుడు
అలాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉంటే పంచుకో. ఇప్పుడు ఎలాగంటే మనకి ఎవరో ఒక ఆయన ఫోన్ చేస్తారండి, అమలాపురం నుంచి అర్జెంట్గా బ్లడ్ కావాలి, ఏ ఓ నెగిటివ్ కానీ ఏబి నెగిటివ్, రేర్ గ్రూపులు దొరకని గ్రూపులు అడుగుతారు. అడిగినప్పుడు మీకు మేము ఆల్మోస్ట్ ఎక్కడ అంటే మీకు విజయవాడ దాకా, భీమవరం, విజయవాడ, తాడేపల్లిగూడెం, తణుకు, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఆల్మోస్ట్ అన్ని బ్లడ్ బ్యాంకులు కూడా మేము మా అందరూ మా కాంటాక్ట్లో మా హ్యాండ్ ఓవర్లో ఉంటారు. వీళ్ళందరికీ ఫోన్లు చేసి ఎవరికైనా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు క్యాంప్ ఇచ్చి ఉంటామండి మేము. అందుకే ఆల్మోస్ట్ అన్ని బ్లడ్ క్యాంపులకి, అన్ని బ్లడ్ బ్యాంకులకి కూడా ఒక క్యాంప్ ఇష్టం ఆనవాయితీగా చేస్తున్నాం అట. ఎందుకంటే ఈసారి వీళ్ళకి ఇచ్చేబట్టి మళ్ళీ సారి ఇంకొకరికి ఇవ్వాలి అంటే వీళ్ళు క్యాంపు చేసిన తర్వాత మరి డోనర్కి మనం ఖచ్చితంగా బ్లడ్ ఇవ్వాలండి. ఇచ్చినప్పుడే బ్లడ్ మనకు బ్లడ్ ఇవ్వకపోయిన పర్సన్స్ కూడా మనం చాలామంది, ఇప్పుడు సుమారు మేము ఇంచుమించు ప్రజారాజ్యం టైం నుంచి ఇప్పుడు దాకా కూడా మేము బ్లడ్ అనేది ఒక ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నామండి. సుమారు ఇంచుమించు ఒక 4-5 వేల మంది దాటే మేము బ్లడ్ ఇప్పించుంటాం ఇప్పుడు దాకా. చాలా అంటే బ్లడ్ అడిగిన వెంటనే వాళ్ళు ఒక్క కాలే చేసి ఊరుకుంటారు, మేము 10-15 కాల్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ చూసి వాళ్ళు ఉన్నది అని కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేసి మీరు పలానా బ్లడ్ బ్యాంక్ వెళ్ళండి మేము చెప్పాము మీరు తెచ్చుకోండి అని చెప్పి ఫైనల్లీ వాళ్ళకి బ్లడ్ అందే వరకు మీరు మాత్రం కృషి చేస్తూనే ఉంటారు. చెయ్యాలండి, అలా చేస్తున్నాం కాబట్టి మనకు క్యాంప్ పెట్టినప్పుడు కానీ మనకి వాళ్ళకు కూడా కోఆపరేషన్ అలా ఉంటుంది. కొంతమంది మనం ఇందాక చెప్పాను చూసారు మీకు, ఇతర పార్టీలు కానీ ఇతర అభిమానులు కూడా అది దానికి అతీతంగా పార్టీలకి అభిమానులు కూడా ఇతర హీరోల అభిమానులు కూడా వచ్చి చాలా మంది రక్తదానం చేస్తారు. ఎందుకు చేస్తారంటే మనం చేసే మార్గం మంచిది, చిరంజీవి గారు చూపిన మార్గం మంచిది అనే ఉద్దేశంతో. అవునండి, రక్తదానం అంటే మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, అందుకనేసి. అయితే ఇప్పుడు నాగబాబు గురించి, ఆయన గురించి మాట్లాడుకుందాం. నాగబాబు గారి గురించి ఆయనతో మీకున్న సంబంధం ఏంటి? చాలా ఉందండి. నాగబాబు గారు మాకు సేవా కార్యక్రమాలు చేయటంలో కానీ మాకు అభిమానులుగా రథసారథి ఎవరంటే నాగబాబు గారు అండి. ఓకే, స్వామినాయుడు గారు. నాగబాబు గారు మాకు ఒక ఇలా చెయ్యాలని చెప్పేసి నాగబాబు గారు స్వామినాయుడు గారికి చెప్పడం, స్వామినాయుడు గారు మమ్మల్ని నడిపించడం, ప్రతి కార్యక్రమం ఇలా చేయాలి అలా చేయాలి, మన కళ్యాణ్ గారు సపోజ్ చిరంజీవి గారి బర్త్డే వస్తుంది ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలి, లేకపోతే ఇలా పూజా కార్యక్రమాలు చేయాలి, లేకపోతే అవన్నీ మొత్తం గైడెన్స్ అంతా నాగబాబు గారు మీకు అందిస్తారు. సో ఆయన ఆధ్వర్యంలో మీరు. అలాగే నాగబాబు గారు కూడా చాలా సందర్భాల్లో మీరు ఒక చిరంజీవి గారి అభిమానులు కానీ మీ కుటుంబాలను దూరం మాత్రం ఎప్పుడు చేసుకోకండి, మీ కుటుంబాలను చూసుకుంటూ మమ్మల్ని అభిమానించండి, మీ కుటుంబాలకు దూరం అయ్యి మా అభిమానం అనే దాంట్లో పడి మీ కుటుంబాలని మీరు నిర్వహణ చేయొద్దని చాలాసార్లు మనకు కూడా హెచ్చరించడం కూడా జరిగిందండి. ఎందుకంటే అటువంటి మనస్తత్వం వాళ్ళ కుటుంబం కోసం ఏది మనం చెయ్యాలని ఆశిస్తూ ఉండాలి, కానీ వాళ్ళు నాగబాబు గారు కానీ ఎట్టి పరిస్థితులు దాన్ని ఒప్పుకోరండి. మీ టయాలు వృధా చేసుకోకుండా చేసుకోండి అని చెప్పి చాలా మామూలు. ఎందుకంటే మాకులాంటి వాళ్ళు అందరికి మందికి అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని నాగబాబు గారిని ఆయన మాటలు కూడా మాకు చాలా స్ఫూర్తిదాయకం. ఓకే, అయితే మీరు ఫస్ట్ టైం నాగబాబు గారిని కలిశారు అండ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసారా? కళ్యాణ్ గారిని కూడా కలిసామండి. ఓకే, ఎప్పుడు కలిసారండి? కళ్యాణ్ గారిని ఒక 3 years సుమారు అవుతుందండి, 3 years దాటుతుందండి. కళ్యాణ్ గారిని కూడా ఆ రోజు మామూలుగా కలిసాం. కళ్యాణ్ గారు కూడా నన్ను ఒక్కసారి దిండి వచ్చినప్పుడు వాటర్ ట్యాంకర్ గురించి చేస్తున్న దాని గురించి నాగభూషణం అనే వ్యక్తిని నేను కలవాలి అని చెప్పేసి ఆయన మాకు కాల్ చేయించారండి, ఏ గారి చేత కాల్ చేయించారు. ఆ రోజు మేము అక్కడికి వెళ్ళేదాడు క్రౌడ్ ఎక్కువైపోయిందండి. తర్వాత మర్నాడు కూడా మళ్ళీ డేట్ ఇచ్చారు, రమ్మని వాళ్ళే పాపం పిలిచి మీకు ఖచ్చితంగా కళ్యాణ్ గారు మీలాంటి వాళ్ళని కలవాలంటున్నారు అంటే తోడుగా మేము కొంతమంది మా ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి కలవడానికి వెళ్తే వెళ్ళేటప్పటికి సరిగ్గా సార్కి విపరీతమైన ఫీవర్ వచ్చేసింది. అంటే నిలబడలేనంత పరిస్థితి. అయినా సరే సార్ కలుస్తానంటే మేమే పిఏ గారితో వద్దండి, మేము ఇంకొక రాజు కలుస్తాం, సార్ బాగుంటాం కావాలి తప్ప మా వాళ్ళు ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు ఆయన సార్లు నిలబడలేని పరిస్థితి. మా దగ్గరికి వచ్చారంటే ఒక 1/2 గంట 1/2 గంట సేపు ఖచ్చితంగా స్పెండ్ చేస్తారు, ఆయన ఇబ్బంది పెడతాం ఇష్టం లేక ఇంకోసారి కలుద్దారని చెప్పి మేమే దాన్ని వాయిదా చేసామండి ఆ రోజు. అలాగైతే చిరంజీవి గారిని మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు? చిరంజీవి గారిని ప్రజారాజ్యం టైం నుంచి కూడా మేము ఆటోమేటిక్గా చూస్తాం, కలవటం అవన్నీ జరుగుతుంటాయండి. రీసెంట్గా ఒక 3 years అవుతుందండి. ఓకే, 3 years క్రితం అయితే మా ఫోటో బ్లడ్ బ్యాంక్ రమ్మన్నారు, వెళ్ళి కలిసి వచ్చాం. 3 years 2 years అవుతుంది. ఫస్ట్ టైం ఆయన్ని చూసినప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఏంటి? ఆ ఫీలింగ్ ఏముందండి, ఒక్కొక్కరికి అదే కొంతమందికి ఒక్కొక్కరికి ఒకరు దుర్గమ్మ అంటే ఇష్టం ఉంటుంది, ఒకరు వెంకన్న బాబు అంటే ఉంటుంది. మాకైతే కనుక తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తున్నంత ఇంకా ఎక్కువ ఆనందం, ఇంకా ఎక్కువ ఆనందం. ఎందుకంటే మాకు ఆరాధ్య భగవంతు, మాకు చిరంజీవి గారు ఒక హీరో గాను ఒక నటుడు గాను ఒక నాయకుడిగా కాదండి, మాకు దేవుడు.
దేవుడి దగ్గర మేము సేవ చేసుకుంటాం అంతే. దేవుడు చూపించిన మార్గంలో ప్రజలకు సేవ చేస్తున్నాం. వెరీ నైస్ అండి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు కదా, ఆ పార్టీలో మీరు సభ్యత్వం ఉందా? సభ్యత్వం ఉన్నదండి. అలాగే సభ్యత్వం కూడా ఉన్నది. ప్లస్ నేను 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా సభ్యత్వాలు మా గ్రామంలో కానీ మేము సభ్యత్వాలు చేయించడం జరుగుతుంది. ఒక సంవత్సరం ఈ సంవత్సరం అయితే 509 సభ్యత్వాలు మీరు నమోదు చేయించాం. 509 సభ్యత్వాలు నమోదు చేయించి పార్టీ బలోపేతం కోసం మేము అహర్నెస్లో కష్టపడతానే ఉంటామండి. మాకేంటంటే మా కుటుంబం ఒక ఎవరితో అవుతే పార్టీ ఇంకా దానికంటే ఇంకా ఎక్కువే మీకు. అవునండి. ఎందుకంటే మీకు ఇలా పార్టీని మాకులాంటి ఎంతోమంది కాన్స్టిట్యున్సీల్లో ఉన్నారు కాబట్టి మా రాజుల్లో రెండోసారి ఈరోజు జనసేన ఎక్కటం. అవునండి. ఫస్ట్ టైం నెగ్గింది అతను మోసం చేసి మా కాన్స్టిట్యున్సీని అయినా వైసీపీలోకి వెళ్ళిపోతే ఈసారి కూడా మేము మా కాన్స్టిట్యున్సీలో బలమైన మెజార్టీ 40,000 లోపు 39,000 పైన మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నాం. అలాగే పార్టీ కోసం అహర్నిశలు మేము కష్టపడుతున్నామనే ఉద్దేశంతో కష్టపడ్డ కార్యకర్తలకి గుర్తించాలనే నిర్ణయంతో నాకు రీసెంట్గా కూడా సగినేటిపల్లి నీటి సంఘం అధ్యక్షుడిగా ఇవ్వటం, ఎమ్మెల్యే గారు కూడా దాన్ని గుర్తించడం, ఎమ్మెల్యే గారు కళ్యాణ పార్టీ ఆఫీస్ నుంచి కూడా మాకు ఒక మాట అనుకుని వాళ్ళని సగినేటిపల్లి నీటి సంఘం అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నారండి. నాగభూషణం గారు, అయితే మీకు మంచి పేరు వచ్చేసి కరోనా టైంలో అయితే వచ్చిందని మేము విన్నాం. కరోనా టైంలో మీరు చేసిన సేవల వల్ల ఆ ఊర్లో అందరూ మిమ్మల్ని చాలా బాగా గుర్తు చేసుకుంటారు. దాని గురించి చెప్పండి. అది ఎలాగంటేనండి, కోవిడ్ వచ్చింది. కరోనా టైంలో మా ఊర్లో రోజుకి 4-5 చనిపోయేవారు. మా ఊరు అయితే పక్క ఊరు అయితే ఒక రోజు 4-5 4-5 రోజులు చూసేటప్పటికి పటమని చచ్చిపోతున్నారు. ఏంట్రా బాబు, దీని ప్రజలకు ఏం చేయాలి, మనం ముందు మన కోసం కూడా సేఫ్టీ చూసుకోండి. మన గ్రామం నా కోసం కాదు, మన కోసం కూడా సేఫ్టీ చూడాలి. ఏంటి పరిస్థితి అంటున్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు కావాలని చెప్పి నాకు అత్మాన ఆలయాలు ఫోన్ చేయండి, ఆక్సిజన్ సిలిండర్ ఎక్కడ ఇప్పించండి అని నన్ను అడుగుతుంటే, అది ఆక్సిజన్ సిలిండర్ మనం కొంటే బాగుంటుంది అనే ఉద్దేశం ఒక ఆలోచన వచ్చింది నాకు. వచ్చి మా స్నేహితులకి వెంటనే ఫోన్ చేసి, అప్పుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి కూడా ఫోన్లో మాట్లాడుకుంటాం తప్ప, మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇలాగా ఒక 2 ఆక్సిజన్ సిలిండర్లు కొంటారనుకుంటున్నాం, చిరంజీవి సేవా సంస్థని పేరు మీద చేద్దాం కార్యక్రమం అంటే, అబ్బాయి నువ్వు 2 కొంటాం అంటావుంటి, మాకులాంటి వాళ్ళందరూ కూడా మేము తలకో 2,000 తలకో 5,000 కూడా మన పోగి డొనేషన్ చేసుకుంటే ఒక 5-6 సిలిండర్లు అవుతాయి అంటుంది. తోడుగా సుమారు ఒక 7 సిలిండర్ల దాకా మేము కొని, ఆ 7తో పాటు కొంతమంది కూడా మన బయట నుంచి కొంతమందికి సిలిండర్లు కూడా తీసుకొచ్చి 13 సిలిండర్ల దాకా ఉంచి దాన్ని సుమారు కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఈ రోజు కూడా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, ఆస్మా పేషెంట్లు కూడా ఇప్పుడు కూడా మీకు ఆక్సిజన్ సిలిండర్ యూజ్ చేసుకుంటున్నారు. అప్పట్లో ఇదే ఆక్సిజన్ సిలిండర్ల వల్ల మేము 568 మందికి ఇచ్చాం కోవిడ్ టైం అని. 568 మందికి ఈ 13 సిలిండర్ల నుంచి కూడా మేము ఇవ్వడం జరిగిందండి. ప్రతిరోజు పేషెంట్ ఈరోజు పట్టుకెళ్ళేవారు, మళ్ళీ మన్నాడు 3వ రోజు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ తెచ్చి మళ్ళీ ఆ కోవిడ్ టైంలో కూడా సిలిండర్ ఇవ్వడానికి వెళ్ళడానికి ఖచ్చితంగా అండి. కోవిడ్ టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ ఎంత ఇంపార్టెంటో అది అందరికీ తెలుసు. అప్పుడు ఎలాగంటే ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వటము భయం, మళ్ళీ దాన్ని వెళ్ళి తెచ్చుకుంటాం మాది భయం. 2 కూడా మేమే చేసేవాళ్ళం అప్పట్లో. పట్టుకెళ్ళి ఇవ్వటం, తేవటం, మళ్ళీ దాన్ని ఫిల్లింగ్ చేయడం కోసం పాలకొల్లు, అమలాపురం, కొవ్వూరు ఏరియా అందరికి కూడా పంపించి ఇంకెక్కడా కూడా ఏ రోజు కూడా ఇంకా ఆ విషయంలో వెనకడుగు వేయలేదండి. అదే టైంలో కోవిడ్ టైంలోనే నాకు కొద్దిగా అటాక్ అయ్యి నాకు పెద్దగా అనిపించాలి. అంటే నేను ఏ రోజుకి ఆ రోజు మన కోవిడ్ డాక్టర్ గారు ఇచ్చింది మాకు గైడ్లైన్స్ ఏంటంటే, పొద్దున్న సాయంత్రం ఆవిరి పట్టుకోవాలి, సి విటమిన్ ట్యాబ్లెట్లు వాడాలి, జింకో బిట్ అంటే మేము దాన్ని కంటిన్యూ అయిపోయాను. నాకు పెద్దగా ప్రభావం చూపించలేదు, కానీ మా మిస్సెస్కి వచ్చేసింది వెంటనే. నా నుంచి అటాక్ నేను ఆల్రెడీ పోతుంది. మా మిస్సెస్కి మా అత్తగారికి, మా మామగారికి, మా ఫ్యామిలీ వాళ్ళందరికీ మొత్తం అందరూ హాస్పిటల్లో అయితే చాలా సీరియస్గా అయిపోయిందండి. వాళ్ళందరూ భగవంతుడు చల్లగా ఉండి మమ్మల్ని చూశాడు. మేము మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు భగవంతుడే కాపాడాడు. కోవిడ్ అనే విషయంలో అయితే కనుక మా ఫ్యామిలీని నేను చాలా భయపడ్డాను. అసలు మీకు ఏమైపోతున్నాను, ఈ కోవిడ్ ఆక్సిజన్ సిలిండర్ పేరు మీద తిరగటం వల్ల మా కుటుంబానికి ఇబ్బంది పడిపోతున్నా ఏంటి అని భయపడ్డాను. కానీ భగవంతుడే మళ్ళీ మొత్తం ఎవరికి ఏం జరగకుండా అంతా కాపాడాడండి. రీసెంట్గా అదే సిలిండర్ల వల్ల మా మామయ్య గారు కూడా బాగా రిసీవ్ అయింది. అసలు మా మామయ్య గారు అసలు ఉండరు అన్న సందర్భం వచ్చింది. నేను ఇదే సిలిండర్ వల్ల మా మామయ్య గారిని కూడా కాపాడిన. హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోలేదండి ఆ రోజు. తీసుకుపోమని అంటే హాస్పిటల్లో ఒక పక్కన బెడ్లు లేవంటే అలా పక్కన బల్ల ఉంటే బల్ల మీద పొరుగుపెట్టి సిలిండర్ లేవన్నారు. మళ్ళీ అక్కడి నుంచి పాలకొల్లు నుంచి మా సగినేటిపల్లి వచ్చి సిలిండర్ పట్టుకెళ్ళి ఇదే సిలిండర్ పెట్టండి పొద్దున్న ఉంటే కనుక
ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దరు అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి అప్పుడు మాట్లాడుకున్నానండి. ఈ హాస్పిటల్లో మనం పెట్టిన ఆక్సిజన్ సిలిండర్ వల్ల ఈ నిలబడతాం, పొద్దున్నే మనం ప్రైవేట్ హాస్పిటల్కి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయడం వల్ల అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, రాత్రి ఆ సిలిండర్ లేకపోతే ఈ పేషెంట్ లేరు అని. అదే కాపాడు. అలాగే సేమ్ టు సేమ్ మా అమ్మ సొంత తమ్ముడు అంటే మా మేనమామ కూడా అదే పరిస్థితి. అంటే ఆ సిలిండర్ల వల్ల ప్రజల్లో కాపాడగలిగాం, ప్లస్ నా కుటుంబంలో నా ఫ్యామిలీ వాళ్ళని కూడా కాపాడగలిగాం. అదంతా కూడా మీకు మంచి ఎటుపోదు, ఎక్కడికి పోదు. ఆ మంచి అనే ఆలోచనే మాకు చిరంజీవి గారి నుంచి వచ్చిన ఆలోచనలు అండి అయ్యి. చిరంజీవి గారి పేరు మీద చిరంజీవి శాప్స్ అప్పట్లో మీకు ప్రతిదీ కూడా ఆక్సిజన్ సిలిండర్ కావాలి, కోవిడ్ వచ్చింది అంటే కనుక సగిరెడ్డిపల్లి ఇలాగ నాగభూషణం చిరంజీవి సేవ సంస్థలు వాళ్ళని అడగాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా మా దగ్గర ఉన్న సిలిండర్లు తక్కువ అండి, కాల్స్ వచ్చి ఎక్కువ. ఎక్కడెక్కడి నుంచో మీకు ఆ టైంలో నెల్లూరు వాళ్ళు కూడా ఫోన్ చేశారు మాకు FBలో చూసి, అంటే మాకు నెల్లూరు కావాలి బాబు, మాది నెల్లూరు కాదు బాబు, ఈస్ట్ గోదావరి మాది, మీకు అవుతుంది అంటే మాకు ఎక్కడ కొనిపెట్టండి అంటే అప్పుడు నెంబర్ చెప్తే ఉండాలి. అప్పట్లో 22,000 23,000 రూపాయలకు మేము ఆక్సిజన్ సిలిండర్లు కొన్నామండి. అప్పటికి ఒక సిలిండర్ వచ్చి 23,000 రూపాయలు, మళ్ళీ దానికి రెగ్యులేటర్ 4,500 రూపాయలు. అలాగా చేసి ఇప్పుడు కూడా క్రమేపీ స్టీల్ ఇప్పుడు కూడా వాడుకుంటున్నారండి ఆస్మా పేషెంట్లు కానీ. చాలా మాకు చాలా సంతోషకరమైనది ఏంటంటే మేము తీసుకున్న నిర్ణయం ఇది కూడా ఎక్కడంత వరకు తప్పు జరగలేదు. కోవిడ్ ఆక్సిజన్ సిలిండర్లు కొనాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను. కుర్రోళ్ళందరూ కూడా సహకారం చేశారు, నా ఊరికి నేను సహకరించుకుని ఎదురుకెళ్ళడం. ఈ రోజు కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కరోనా వేవ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు, దీనికి కూడా మళ్ళీ ఈ వేవ్ కూడా మేము రెడీగా ఉన్నాయండి. మనకి ఎక్కడా కూడా దీనికి ఇబ్బంది లేదండి. అలాగే వాటర్ ట్యాంకర్ అనే ఆలోచన కూడా ఈరోజు మనం సుమారు 4 సంవత్సరాలు రన్ అవుతుంది. 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మన రామచరణ్ గారి బర్త్డేకి ఓపెన్ చేసాం. మన రామచరణ్ గారి బర్త్డేకి 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 4 సంవత్సరాలు నడుపుతున్నామండి ఇప్పుడు. అయితే ఆ వాటర్ ట్యాంకర్ అనేది కొనటం వల్ల ఈరోజు దాన్ని అలా ఉపయోగపడుతూనే ఉందండి. ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయింది మీకు, ఇందాక వాటర్ ట్యాంకర్ కొన్నామన్నా కదా, ట్యాంకర్ నడపడానికి ట్రాక్టర్ కావాలి. ట్రాక్టర్ కాబట్టి ఫస్ట్లో అయితే మేము రెంట్కి తీసుకుని నడిపించుకోవాలి. నడుపుతున్నప్పుడు కొద్దిగా ట్రాక్టర్ ఒక రోజు కిరాయికి వెళ్ళిపోయి ట్రాక్టర్కి వెళ్ళతాం, మనకి కొద్ది ఇబ్బంది జరిగింది. సడన్గా అర్ధరాత్రిగా రమ్మంటే వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు ఉంటారు కదా, ట్రాక్టర్ కొనాలి ఏంటి అని ఆలోచన వచ్చినాయంటే నేను UAE జనసేన కేసరి త్రిమూర్తులు గారేనండి, ఆయన మా రామేశ్వరం అండి అయింది, ఆయన గల్ఫ్లో బాగా స్థిరపడ్డాడు. మంచి చిరంజీవి గారు నాగబాబు గారికి బాగా ఇదిగానే ఉంటాడు ఆయన. ఇలాగా ట్రాక్టర్ కొందారనుకుంటున్నామండి అంటే ఎంత అవుతుంది అంటే 2 లక్షలు అవుద్దాం అనుకుంటున్నామండి అని. సరే 2 లక్షల రూపాయలు మేము UAE జనసేన నుంచి మేము తలకు 15,000 రూపాయలు వేసుకుని మేము కొనిచ్చేస్తాం, మీరు ఇంకెవరిని అడుగుద్దాం. సరే వాళ్ళు 2 లక్షల రూపాయలు పంపించారు. మేము మంచి ట్రాక్టర్ అంటే కొనిదేదో మంచిదే కొనాలి, 2,30,000 రూపాయలతో కొని 30,000 రూపాయలు నేను వేసుకుని 2,30,000 పెట్టి మళ్ళీ ఆ ట్రాక్టర్ కొనడం కూడా జరిగింది అన్నారు. ప్రతిరోజు కూడా ఇప్పుడు 10 గంటలు 11 గంటలు కూడా కొంతమంది కాల్ చేస్తారు. ఎలాగంటే వీళ్ళకి అయ్యి బాబోయ్ మాకు వంట పెళ్ళి మాకు రేపు పొద్దున్న ఫంక్షన్ పెట్టుకున్నామండి, ఏం చేస్తారండి, కావాలి అండి. అది మనం ఏం చేయలేని పరిస్థితి అయ్యండి. మరి బాబు అప్పటికప్పుడు మళ్ళీ డ్రైవర్కి ఫోన్ చేసి ఆయన పంపడం కూడా జరిగిందండి. వేసవికాలం ఎండల టైంలో అయితే కనుక ఇంకా టైం అసలు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా అదేనండి. ఈ రోజు కూడా మీకు మోరు కాయని పంపమని, అంతర్వేది ఒక ఆయన పంపమని, ఇప్పుడు ఆల్రెడీ అంతర్వేది వెళ్ళిందండి వెండి. అంటే అలాగా ఉపయోగించుకుంటారు అందరూ. సమయాల్లో కూడా కోవిడ్ టైంలో కూడా మీరు ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. దాంతో పాటు ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది, కోవిడ్ లాక్డౌన్ టైంలో మా స్నేహితులు మేము అందరం కలిపి ఏంటిది ఎవరికి పనిలోకి వెళ్ళలేరు, ఇంటి నుంచి బయటకు రాలేని సందర్భం వచ్చింది, ఏం చేద్దారు అనుకుంటుంది. సరే తలకో 10,000 తలకో 20,000 రూపాయలు కూడా మనం వేసుకుని ఏమన్నా కూలి పనికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఎవరికైనా మనం కిరాణాకు సరుకులు అంటే పంచి పెడదాన్ని ఒక ఆలోచించి అప్పట్లో 1,20,000 రూపాయల సరుకులు మేము పోగేసి మా గ్రామం మాత్రం లేనంటి వాళ్ళకి, ఉన్న వాళ్ళకి మాదిరి మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు కాకుండా బాగా లేనంటి వాళ్ళందరికీ కూడా మేము సర్వీస్ చేసాం. అప్పట్లో మా స్నేహితులందరూ సహకారం కూడా బాగా చేస్తారు ప్రతి విషయంలో. ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, ఆక్సిజన్ సిలిండర్ విషయాల్లో కానీ, వాటర్ ట్యాంకర్లో కానీ ఎనీ టైం నేను ఒక స్టెప్ వేసానంటే ఖచ్చితంగా నా వెనకాల అయితే మా విలేజ్ నుంచి కానీ మా మండలంలో కానీ నా స్నేహితులు ఖచ్చితంగా 100%, మా ఊరిలో అయితే 100% మనం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి యాక్సెప్ట్ చేసి పెడతారు. ఓకే, అయితే రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్, ప్రపంచమంతా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. RRRలో అయితే ఆయన యాక్టింగ్కి అందరూ ఫిదా. అయితే ఆయన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారా? 100%. ఎందుకంటే
మెగాస్టార్ మెగాస్టార్ అంటేనే మీకు ఇంకా భారతదేశానికి తెలియని వ్యక్తి కాదు, ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక సభ్యుడు ఆయన అవును. చిరంజీవి గారు అంటే మాకని కాదు మీకని కాదు, టోటల్ భారతదేశం అంతా కూడా Correct. చిరంజీవి గారు అంటే మీకు అందరికీ ఆదర్శించిన వ్యక్తి అండి. ఆయన కొడుకును పుట్టినటువంటి మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు, ఆయన ఇవ్వాలని చెప్తే ఆయన తలుచుకుంటేనే మాకు ఒళ్ళు పులకరించి. ఎందుకంటే చిరంజీవి గారి పేరు నిలబెడతారా ఆయన అనుకునే కొద్దిగా ఆయనకు ఫస్ట్లో కొద్దిగా ఉండేదండి. ఈరోజు ఆ చిరంజీవి గారి పేరే మరిపించేలాగా కళ్యాణ్ బాబు గారు, మన చరణ్ బాబు అంతకంతకు ప్రతిరోజు నటనలోనే కాదు సేవా మార్గంలో కూడా మీకు చిరంజీవి గారి అడుగు జాడల్లో ఆయన నడుపుతూ అసలు ఆయన చాలా మీకు చరణ్ బాబు లాంటి మరీ ఒక హీరో మాకు దొరకడం అనేది చాలా అదృష్టం అన్నమాట. గ్రేట్ అండి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనసేన పార్టీ పెట్టాక ఆ పార్టీలో కూడా మీరు సేవా కార్యక్రమాల్లో అన్ని పాల్గొంటున్నారు, రైట్? అండ్ ఈవెన్ బ్లడ్ బ్యాంకుల్లో కూడా పాల్గొంటున్నారు, అండ్ వాటర్ ట్యాంక్స్ కూడా మీరు అంత మంచిగా అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రణాళికలు ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఇంకా ప్లానింగ్స్ ఉన్నాయి. మనం పార్టీకి ఉపయోగపడేలాగా ప్రజలకు సేవ చేసే అనేక కార్యక్రమాలు ఎంచుకుంటున్నామండి. అలాగే ఏంటంటే మీకు లేనంటి వాళ్ళకి ఏ రూపంలో అయితే మనం సహాయం చేయగలం, అంటే హార్బాటాలకి ఫోటోలకి వాటి కోసం చూడమని మేము చాలా మటుకు మీకు చాలా మీరు మా ఎలాగంటే పబ్లిసిటీ కోసం ఎక్కువ చేయమని ఇప్పుడు పెద్ద ఎవరినో తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం చేయాలి అలాంటి కార్యక్రమం చేయాలని అనుకో, మాత్రం మేము కార్యక్రమం తలపెడతాం, మా లోకల్లో ఉన్నటువంటి నాయకుల చేత చేయించేసుకుంటామండి. ఇప్పుడు అంతకుముందు కందులు దుర్గేష్ గారి చేత ఒక 2-3 కార్యక్రమాలు చేయించామైంది ఆ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా. తర్వాత నుంచి మా లోకల్ నుంచి కార్యక్రమాలు మేము చేసుకుంటామండి. రీసెంట్గా జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగింది కదా, దాంట్లో మీ పాత్ర ఏంటండి? ఆవిర్భావ సభకి పిఠాపురం జరిగిందండి. మా ఊరు నుంచి ఇంచుమించు పార్టీ ఆవిర్భావ రోజున జెండా ఎగరేయించడం అనేది ఆనవాయితీగా ఎప్పుడు చేసుకొస్తాం. ప్రతి సంవత్సరం కూడా పార్టీ ఆవిర్భావానికి జెండా ఎగరేయిస్తామండి. మా సెక్రటరీ జెండా కట్టించి జెండాదేమో ఉంది, జెండా ఎగరేయించిన తర్వాత మేము అక్కడి నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అయితే అదే రోజు జెండా ఎగరేసుకుంటాం. మార్నింగ్ సుమారు మా గ్రామం నుంచి కొన్ని కార్లు కట్టించుకుని మేము మీకు పిఠాపురం వెళ్ళి పిఠాపురం సభ అంతా అవ్విన తర్వాత మళ్ళీ దీన్ని రీసెంట్గా తిరిగి రావడం జరిగిందండి. అందరికీ కూడా అంటే వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా మేము చాలా బాధ్యతాయుతంగా మా ఎమ్మెల్యే గారు అడుగు చేయడంలో ఎమ్మెల్యే గారు అతి దాన్ని ప్రతిదీ కూడా పరిశీలించి ఆయన ఎలా వెళ్ళాలి ఏంటనేది గైడ్లైన్స్ ఇచ్చి ఆయన కలిసి ప్రయాణం చేస్తామండి. ఆ రోజు సార్తో వెళ్ళామండి ఎమ్మెల్యే గారితో రాజుల నుంచి. ఓకే. నాగబాబు గారికి రీసెంట్గా ఎమ్మెల్సీ పదవి వచ్చింది కదా, దాని గురించి మీరేమంటారు? ఎమ్మెల్సీ పదవి నాగబాబు గారికి ఇవ్వడం చాలా చిరంజీవి గారి అభిమానులుగానే కాదు జనసేన కార్యకర్తగా కూడా మేము చాలా ఆనందించామండి. అది అతి త్వరలోనే నాగబాబు గారు ఒక మంత్రివర్గంలో చేరబోతున్నారు. ఆయన మంత్రి అయిన తర్వాత ఇంకా ప్రజలకి సేవ చేయడం కోసం మరింత కొంత బాధ్యత వచ్చింది ఆయనకి. మాలాంటి అభిమానులు అందరూ కూడా చాలా ఆనందం అండి, ఆనందదాయకం కూడా. ఎందుకంటే ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అండి కళ్యాణ్ నాగబాబు గారు అనేది. ప్రజలకు ఏదో చెయ్యాలి, పార్టీని డెవలప్ చేయాలి. ఈరోజు కూడా ఇన్సూరెన్స్లు విషయంలో కూడా నాగబాబు గారి పాత్ర ఎంతైనా ఉన్నది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి, ఆయన అయితే చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. ఫ్యూచర్లో ఆయనకి ఏ పదవిలో మీరు చూడాలనుకుంటున్నారు? ఆయన కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి పదవిలో చూడాలని మా ఆశ అండి. ఎందుకంటే అన్నయ్య చిరంజీవి గారిని చూడాలనుకున్నాం, కానీ కళ్యాణ్ గారిని అయితే ఖచ్చితంగా చూడగలం. ఎందుకంటే కళ్యాణ్ గారు 100% కూడా ముఖ్యమంత్రి పీఠానికి అర్హుడు, పూర్తి అర్హత కలిగిన వ్యక్తి ఎవరంటే కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదండి, తెలుగు 2 రాష్ట్రాల్లోనూ కూడా అంత చరిష్మ ఉన్న నాయకుడు, అంత ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉన్న వ్యక్తి కూడా ఎవరైనా ఉన్నారంటే అది కళ్యాణ్ గారు. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మా ప్రేక్షకులతో మీ అన్ని సేవా కార్యక్రమాల గురించి అండ్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం ఇదే మైజం.